అందరూ బాగున్నారా? మన కార్ ఆడి A3 స్పోర్ట్ బ్యాక్ అయితే రిపేర్ నుంచి రిటర్న్ బ్యాక్ వచ్చింది. ఏం వర్క్స్ క్యారీ చేశారో ఇప్పుడు చూద్దాం మనం. వాళ్ళు మనకు చెప్పిన దాని ప్రకారం ఈ పార్ట్లో అయితే కనుక వాళ్ళు రీపెయింటింగ్ చేశారు అండ్ 2 క్లాంప్స్ అయితే వేసి అడ్జస్ట్మెంట్ చేశారు. ఎందుకంటే రేర్ బంపర్ అనేది బయటకు వచ్చింది అండ్ రేర్ బంపర్ బ్రాండ్ న్యూది రీప్లేస్ చేశారనమాట. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన దాని ప్రకారం రేర్ టైల్ లైట్ అయితే రీప్లేస్ చేసామని చెప్పారు. ఎందుకంటే డ్యామేజ్ అయింది, మేము రీప్లేస్ చేసామన్నారు కానీ నేనైతే దాన్ని అంత అబ్జర్వ్ చేయలేదు. అండ్ బంపర్ కూడా ప్రీవియస్గా సిట్టింగ్ పొజిషన్ నుంచి బయటకు రావడం వల్ల వాళ్ళు సెట్ చేశారు. మన కార్ అయితే సర్వీస్కి చూపిస్తుంది 400 మైల్స్లో ఆయిల్ రీప్లేస్ చేయాలని చెప్పి. ఆడి A3లో కూడా సేమ్ BMW ఉన్నట్లే ఫీచర్స్ ఉన్నాయి. ఇది ట్రాన్స్మిషన్ అనమాట. సేమ్ డ్రైవ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అయితే ఉంది దీనిలో. అండ్ మాన్యువల్గా అయితే కూడా మనం కార్ డ్రైవ్ చేయొచ్చు. ఇలా బ్యాక్కి అయితే పక్కకి స్విఫ్ట్ చేస్తే మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది అండ్ మాన్యువల్గా గేర్స్ అయితే వేయొచ్చు అనమాట మనం. కాకపోతే దీనికి క్లచ్ లేదు. అండ్ ఇది వచ్చేసరికి పార్కింగ్ బ్రేక్ అనమాట, జస్ట్ ఒక బటన్. అండ్ ఇది ఆటో హోల్డ్ అనమాట, బ్యాక్కి రోల్ అవ్వకుండా వెహికల్. అండ్ ఇది వచ్చేసరికి ఆటో క్లచ్ ఆఫ్ చేయటం. సో ఇక్కడ చూసారు, ఇది జస్ట్ డిస్ప్లే ఆన్ అండ్ ఆఫ్. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే కూడా ఉంది దీనికి. ఇది వచ్చేసరికి ట్రాక్షన్ కంట్రోల్ అనమాట.